కాంగ్రెస్ కార్యకర్తలపై రౌడీ షీట్లు తొలగిస్తామన్న హోంమంత్రి ప్రకటనపై టీడీపీ నేత ఎర్రన్నాయుడు తీవ్రంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు జైళ్లలో ఉన్న ముద్దాయిలను పేరోల్పై తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శ్రీకాకుళంలో ధ్వజమెత్తారు. వారి ఆటలు సాగనివ్వబోమని, అవసరమైతే ఎన్నికల కమిషన్ను ఆశ్రయిస్తామని ఎర్రన్నాయుడు స్పష్టం చేశారు. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటంటే రౌడీ షీట్లలో ఉన్న వాళ్ళని రౌడీ షీట్లు ఎత్తివేయాలని, ఎవరైతే హత్యా రాజకీయాలు చేసి జైల్లో ఉన్నారో ఎన్నికల టైంలో ఒక 10 రోజులు పెరోల్ ఇచ్చి గ్రామాలకు పంపించాలని, ఈ అవినీతి అక్రమాలతో సంపాదించిన వేలాది కోట్ల రూపాయల డబ్బుని ఉపయోగించి బజారులో సంతలో పశువులను పర్చేజ్ చేసినట్టు రేపు ఓట్లు పర్చేజ్ చేయాలని, ఏదో ఓటర్ లిస్టులు తారుమారు చేయాలనుకున్నారు. వాళ్ళ ఆటలు సాగడం లేదు. మా కార్యకర్తలు ఎక్కడికక్కడ ప్రతి విలేజ్ లెవెల్లో కూడా ఈరోజు మంచి గతసారి జరిగిన దెబ్బకి ఈరోజు అప్రమత్తం అయ్యారు. లేకపోతే ఓటర్ లిస్టుల్లో కూడా ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఆటలు సాగనేమో, అవసరమైతే ఎన్నికల కమిషన్కి వెళ్తాం.